హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇటీవల ఆపరేషన్ పీ హంట్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ ఫోర్త్ వన్, కేరళ. ఇందులో భాగంగా ఇంటర్నెట్లో చిన్నారుల అశ్లీల వీడియోల కోసం వెతికిన వారిని, అలాగే డౌన్లోడ్ మరియు షేర్ చేసిన వారిని గుర్తించి అరెస్ట్ చేస్తారు. నెక్స్ట్ బిట్. ఇటీవల భారత నేవీలోకి కమిషన్ చేయబడిన భారతదేశపు న్యూక్లియర్ సామర్థ్యం కలిగిన సబ్మెరైన్ ఏది? ఆన్సర్ సెకండ్ వన్, ఐఎన్ఎస్ అరిగాట్. దీనిని భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా కమిషన్ చేయడం జరిగింది. అణుసామర్థ్యం కలిగిన రెండవ సబ్మెరైన్ ఐఎన్ఎస్ అరిగాట్. అణుసామర్థ్యం కలిగిన మొదటి సబ్మెరైన్ ఐఎన్ఎస్ అరిహంత్. అణుసామర్థ్యం కలిగిన మూడవ సబ్మెరైన్ ఐఎన్ఎస్ అర్ధమన్. ఐఎన్ఎస్ అర్ధమన్ నిర్మాణ దశలో ఉంది. మరో 6 నెలల్లో దీనిని ఇండియన్ నేవీకి అప్పగించనున్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ థర్డ్ వన్, సతీష్ కుమార్. భారత వృద్ధి రేటును ఫైనాన్షియల్ ఇయర్ 2025లో ప్రపంచ బ్యాంక్ ఎంతగా అంచనా వేసింది? ఆన్సర్ సెకండ్ వన్, 7%. అతి త్వరలో ఎస్సీఓ ప్రభుత్వాధినేతల సమావేశం ఎక్కడ నిర్వహించబడుతుంది? ఆన్సర్ ఫస్ట్ వన్, పాకిస్తాన్. 2023లో ఎస్సీఓకు అధ్యక్షత వహించిన దేశం భారత్. 2023 ఎస్సీఓ ప్రభుత్వాధినేతల సమావేశం ఏ థీమ్తో నిర్వహించబడింది అంటే టువార్డ్స్ ఏ సెక్యూర్ ఎస్సీఓ. ఎస్సీఓ అనగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఎస్సీఓ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే 2001 జూన్ 15. జిఎస్డిపిలో దేశంలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆన్సర్ సెకండ్ వన్, తెలంగాణ. 9.2% వృద్ధి రేటుతో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. 8.2% వృద్ధి రేటుతో తమిళనాడు రాష్ట్రం రెండవ స్థానంలో నిలిచింది. 8% వృద్ధి రేటుతో రాజస్థాన్ రాష్ట్రం మూడవ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ బిట్. 2024 సెప్టెంబర్ 2 నుండి సెప్టెంబర్ 4 వరకు భారత్ ఫ్రాన్స్ నిర్వహించిన సంయుక్త నావికా విన్యాసం ఏది? ఆన్సర్ ఫస్ట్ వన్, వరుణ విన్యాసం. సముద్ర శక్తి విన్యాసాలు ఇండియా ఇండోనేషియా దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తాయి. సూర్యకిరణ్ విన్యాసాలు ఇండియా నేపాల్ దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తాయి. అల్ నాగా విన్యాసాలు ఇండియా ఒమన్ దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తాయి. నెక్స్ట్ బిట్. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024లో మొట్టమొదటి స్థానంలో నిలిచి దేశంలో అత్యంత సంపన్నునిగా నిలిచిన వారు ఎవరు? ఆన్సర్ ఫస్ట్ వన్, గౌతమ్ అదానీ. రెండవ స్థానంలో ముఖేష్ అంబానీ. మూడవ స్థానంలో శివ నాడార్. 4వ స్థానంలో సైరస్ పూనావాలా నిలిచారు. జీవరసాయన అణు ప్రమాద బాధితులకు ప్రత్యేక చికిత్సా కేంద్రాలను ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? ఆన్సర్ ఫోర్త్ వన్, విశాఖపట్నం. ఇటీవల అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్ బిల్లును ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది? ఆన్సర్ థర్డ్ వన్, వెస్ట్ బెంగాల్. ఫుట్బాల్ క్రీడలో అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారుడు ఎవరు? ఆన్సర్ సెకండ్ వన్, క్రిస్టియానో రొనాల్డో. క్రిస్టియానో రొనాల్డో 900 గోల్స్, అలాగే రెండవ స్థానంలో లియోనల్ మెస్సీ 859 గోల్స్ చేశారు. సాగర జలాలలో కాలుష్య నియంత్రణకు ఉపయోగపడేలా ఇటీవల భారత రక్షణ శాఖ భారత కోస్ట్ గార్డ్కు అప్పగించిన ప్రత్యేక నౌక పేరు ఏమిటి?
ఆన్సర్ ఫస్ట్ వన్ సముద్ర ప్రతాప్. సముద్ర ప్రతాప్ యొక్క ఖర్చు 2500 కోట్లు. సముద్ర ప్రతాప్ విధి సముద్రాలలో కాలుష్యం, చమురు వ్యర్థాలు నిర్మూలించి జలచరాలను కాపాడుతుంది. ఇటీవల ప్రధాని మోడీ బ్రూనైలో సందర్శించిన మసీదు పేరు ఏమిటి? ఆన్సర్ సెకండ్ వన్ సుల్తాన్ ఒమర్ అలీ సైఫుద్దీన్. కరువుతో అల్లాడుతున్న తమ దేశ ప్రజలకు అడవి జంతువుల మాంసాన్ని సరఫరా చేయాలని ఏ దేశం నిర్ణయించింది? ఆన్సర్ సెకండ్ వన్ నమీబియా. రైతుల సమస్యల పరిష్కారానికి సుప్రీంకోర్టు నియమించిన ఉన్నత స్థాయి కమిటీ చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఫోర్త్ వన్ నవాబ్ సింగ్. మొత్తం ఈ కమిటీలో 5 సభ్యులు కలరు. చైర్మన్ జస్టిస్ నవాబ్ సింగ్, సభ్యులు బిఎస్ సంధు, దేవేందర్ శర్మ, రంజిత్ సింగ్, అలాగే సుఖ్పాల్ సింగ్. నెక్స్ట్ బిట్. పారా ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించిన తెలుగు క్రీడాకారిణి ఎవరు? ఆన్సర్ ఫస్ట్ వన్ దీప్తి జీవాంజీ. 2024 సంవత్సరానికి గాను రామన్ మెగసెసే అవార్డు పొందిన పర్యావరణ పరిరక్షకురాలు ఎవరు? ఆన్సర్ ఫోర్త్ వన్ ఫర్విజా ఫర్హాన్. 2024 యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత ఎవరు? ఆన్సర్ సెకండ్ వన్ అరెనా సబలెంకా. 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత అరెనా సబలెంకా. 2024 ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత ఇగా స్వియోటెక్. అలాగే 2024 వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేత బి క్రెజికోవా. 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత జే సిన్నర్. 2024 ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత అల్కరాజ్. 2024 వింబుల్డన్ పురుషుల సింగిల్స్ విజేత అల్కరాజ్. 2024 యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత జే సిన్నర్. 2024 ఇంటర్ కాంటినెంటల్ కప్ ఫుట్బాల్ టోర్నీ విజేత ఎవరు? ఆన్సర్ ఫస్ట్ వన్ సిరియా. 2027 నాటికి ప్రపంచ తొలి ట్రిలియనీర్గా ఎవరు అవతరించనున్నారు? ఆన్సర్ థర్డ్ వన్ ఎలాన్ మస్క్. ప్రపంచ 2వ ట్రిలియనీర్గా 2028 నాటికి గౌతమ్ అంబానీ, అలాగే ప్రపంచ 3వ ట్రిలియనీర్గా 2033 నాటికి ముఖేష్ అంబానీ నిలవనున్నారు. నెక్స్ట్ బిట్. ఇటీవల ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వేటిని కనిపిస్తే కాల్చివేయాలని ఆదేశాలు ఇచ్చారు? ఆన్సర్ ఫోర్త్ వన్ తోడేళ్ళు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.